హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలో ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం అది 2025లో యూట్యూబ్లో మనం వీడియో అయితే ఎలా అప్లోడ్ చేయాలి అనేది చెప్పేస్తాను. అసలు మనం వీడియో ఎలా క్రియేట్ చేయాలి, దానికి టైటిల్ ఎలా యాడ్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలి, అసలు ఈ వీడియో ఎలా పోస్ట్ చేయాలి అనేది A to Z యూట్యూబ్లో నేనైతే చూపిస్తాను క్లియర్గా వాయిస్ ఓవర్ ఇచ్చి. ముందుగా నేను అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి జస్ట్ ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరైతే చేస్తారు అని. ఎందుకంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో 2025లో డెఫినెట్గా వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందన్నమాట. అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం వీడియోని అప్లోడ్ చేసే ముందు మనం టైటిల్ ఎలా ఇస్తాము, లేకపోతే డిస్క్రిప్షన్ ఎలా ఇస్తాము, వైటీ స్టూడియోలోకి వెళ్ళి దానిలో ట్యాగ్స్ ఎలా ఇస్తాము, అసలు ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్లో పెట్టుకోవాలా, పబ్లిక్లో పెట్టుకోవాలా, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్కి మార్చాలి, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. సో వెళ్ళిపోదాము మరి మనం వీడియోలోకి. మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి హోమ్, షార్ట్స్ అండ్ ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ మోర్ ఫొటోస్, కీప్ కరెంట్ సెలెక్షన్. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటే కీప్ కరెంట్ సెలెక్షన్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు కావాల్సిన వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ముందుగా అందరికీ కావాలి అంటే లాంగ్ వీడియోని ఎడిట్ ఇంటూ షార్ట్ కొడితే షార్ట్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైటిల్ అనేది మనం ఇస్తామన్నమాట. అసలు టైటిల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మనం కీవర్డ్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీడియో థంబ్నెయిల్కి రిలేటెడ్ అనుకోండి, ఆ కీవర్డ్స్ థంబ్నెయిల్ రిలేటెడ్ ఉంటాయి. అలాగే 2 to 3 టైటిల్స్ ఇచ్చామనుకోండి, షార్ట్ టైటిల్స్, యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుందన్నమాట. ఓహో, ఎవరైనా థంబ్నెయిల్స్ అనేది సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఆటోమేటిక్గా మన వీడియో సజెస్ట్ చేస్తుంది వాళ్ళకి. సో టైటిల్ అనేది ఒక కీ అన్నమాట, ఇంపార్టెంట్ వన్. సో టైటిల్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే ఎవరైనా ఆ టైటిల్కి తగ్గట్లు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి మన యూట్యూబ్ అనేది ఈ టైటిల్ని ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో టైటిల్ నీట్గా అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు తెలియలేదు ఎలా పెట్టుకోవాలి అనుకుంటే అయితే ChatGPT అయినా యూస్ చేసుకోండి, లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, అవి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్, ఆ టైటిల్ అనేది ఓవర్ 100 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ అనేది మన థంబ్నెయిల్, ఫర్ సపోజ్ ఈ వీడియో రిలేటెడ్ టు థంబ్నెయిల్ కాబట్టి దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అంతా రాసుకోవాలి. మీకు ఈ డిస్క్రిప్షన్ ఇంత క్లియర్గా రాసుకోవడం రాదు అనుకుంటే యూస్ ChatGPT ఆర్ సమ్ అదర్ యాప్స్, ఎందుకంటే మనకి చాలా యాప్స్ ఉన్నాయి ఇలాంటి వాటిని యూస్ చేసుకోవడానికి. సో అది యూస్ చేసుకొని డిస్క్రిప్షన్ జనరేట్ చేసుకోండి. ఆ డిస్క్రిప్షన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఎవరైనా కొంచెం ఆ హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్ టైప్ చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో మీ వీడియో అనేది యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో దట్ మీ వీడియో చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అలాగే వ్యూస్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక 4 to 5 హ్యాష్ ట్యాగ్స్ అయితే జనరేట్ చేసుకోండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ జనరేట్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ర్యాపిడ్ ట్యాగ్స్ జనరేటర్ అనేది కూడా ఒకటి ఉంది అనమాట యాప్. ఆ యాప్ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే ChatGPT అయినా యూస్ చేసుకోవచ్చు. వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూస్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఎక్కువ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేసుకోవడం వల్ల సర్చ్లో ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఫస్ట్ డిస్ప్లే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అలాగే ఎక్కువ వ్యూస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వ్యూస్ వస్తే మీ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ పర్ఫెక్ట్గా ఉంచుకోండి. ఇంకా ఈ డిస్క్రిప్షన్లో రిలేటెడ్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, రిలేటెడ్ క్వశ్చన్స్ అవి కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం పాయింట్స్ పెరుగుతాయి. ఇక్కడ నెక్స్ట్ విజిబిలిటీ. ఫస్ట్ విజిబిలిటీ పెద్ద వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్లో పెట్టండి. ప్రైవేట్లో పెట్టి డన్ చేసేయండి. మీకు వద్దు అనుకుంటే పబ్లిక్, అన్లిస్టెడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రైవేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోండి, ఎన్నింటికి
ఏ టైంలో ఏ డే మీరు ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది టైం షెడ్యూల్ చేసుకోండి. అలా షెడ్యూల్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ అల్గోరిథంకి తెలుస్తుంది ఇలా చేయాలి, ఎవరైనా సర్చ్ చేస్తే ఫస్ట్ ఈ వీడియో ప్రొవైడ్ చేయాలి అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో షెడ్యూలింగ్ ఈజ్ ద బెస్ట్ వన్, అప్పటికప్పుడు అప్లోడ్ చేసుకోవడం కన్నా కూడా. ఎందుకంటే నేను కొత్త యూట్యూబర్ని, నేను ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను, నాకు అలాగే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్స్ రీమిక్సింగ్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ అలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, నెక్స్ట్ వచ్చేసి ఆడియో రీమిక్సింగ్ అండ్ డోంట్ అలో రీమిక్సింగ్. అంటే వేరే ఎవరైనా షార్ట్స్ మీ కంటెంట్తో రీమిక్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు అలో చేస్తారా వాళ్ళని, లేకపోతే వద్దు అనుకుంటున్నారా? వద్దు అనుకుంటే వద్దు అనేది చూస్ చేసుకోండి. కాదు పర్లేదు అనుకుంటే అలో అని కొట్టండి. నేనైతే డోంట్ అలో పెట్టాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ సజెస్ట్ చేసేది డోంట్ అలో రీమిక్సింగ్ అనమాట. ఇది షార్ట్స్ రీమిక్సింగ్ గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడిగేయచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్. ఇక్కడ మీకు ఎవరైనా ఈ వీడియో ప్రమోషన్ గురించి చేస్తున్నారా, అయితే ఎవరైనా మనీ ఇచ్చుంటే ఎస్ చూస్ చేసుకోండి. ఎవరు ఇవ్వలేదు, ఇది నార్మల్గానే చేస్తున్నాం అనుకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. కమెంట్స్ మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేసేస్తే ఇక్కడ ఇది కిడ్స్ కోసమా ఈ వీడియో లేకపోతే కాదా, నేనైతే థంబ్నెయిల్స్ అనేది కిడ్స్కి పనికిరాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ చూస్ చేసుకున్నాను. అండ్ అప్లోడ్ వీడియో అనేది కొట్టేస్తే వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. అక్కడ మన సింబల్ కనిపిస్తుంది కదా యూ అనేది, దాని దగ్గరికి వెళ్తే యువర్ వీడియోస్లోకి వెళ్తే మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ అప్లోడెడ్ వీడియో అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీరు ప్రాసెసింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆ ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇవాళ మన ముందుకి ఒక అప్పుడు పర్ఫెక్ట్గా వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ అయినట్లు. సో వైఫై కనెక్ట్ చేసుకుంటే కొంచెం వీడియోస్ అనేవి ఫాస్ట్గా అప్లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే హాట్స్పాట్ ఇవి యూస్ చేసుకున్నట్లయితే కొంచెం, అంటే మనం తీసుకునే వీడియో సైజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అది అప్లోడ్ అయిపోయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళండి. అక్కడ ఇది మన రూపా కొత్త మాసు అనమాట ఛానల్ పేరు. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళండి. కింద డాష్బోర్డ్, కంటెంట్ అనలిటిక్స్, కమ్యూనిటీ అండ్ ఎర్న్ అనేవి ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్యాబ్స్లో కంటెంట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎందుకు అంటే మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ వీడియోస్ మొత్తం ఆ కంటెంట్ అనే ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయి. సో ఆ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆ లైవ్ పైన వీడియోస్ ఉంది కదా, వ్యూ ఆల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అప్లోడెడ్ అయితే అయిపోయింది. అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఇందాక ప్రైవేట్ చూస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పబ్లిక్ చూస్ చేసుకోవచ్చు అనమాట. పబ్లిక్ చూస్ చేసుకుంటే ఎక్కువ మంది చూడడానికి అనేది ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్కి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ దగ్గర ట్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ట్యాగ్స్ యాడ్ చేసుకోండి. మీరు ట్యాగ్స్ జనరేటర్ ఉంటుంది, హ్యాష్ ట్యాగ్ జనరేటర్ ఉంటుంది, వాటన్నిటిని చూసుకొని ఆన్లైన్ యాప్స్ వాటి ద్వారా ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ హ్యాష్ ఇవ్వక్కర్లేదు ట్యాగ్స్కి, జస్ట్ ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది హ్యాష్ ట్యాగ్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ట్యాగ్స్ వల్ల యూజ్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు యాడ్ ట్యాగ్స్ ఆల్సో. అలాగే కమెంట్స్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ చేస్తే మన సేవ్ చేంజెస్ అనేవి సేవ్ అయిపోతాయి. అలాగా షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా యూట్యూబ్ అల్గోరిథంకి బాగా అర్థమయ్యి మనకి నెక్స్ట్ ఎక్కువగా వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ చూసేసారు కదా మనం వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్లో అనేది, అలాగే దాని డీటెయిల్స్ మొత్తం చూశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.